ప్రగతి రథ చక్రంపై కేసీఆర్ సర్కార్ నజరు పడింది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే దిశగా తెలంగాణ సీఎం అడుగులు వేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె నోటీస్ ఇచ్చిన ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు జీతాలు పెంచాలని కోరడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ 2800 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. మళ్లీ జీతాలు పెంచితే ఏడాదికి 1400 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి తరుణంలో జీతాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచాలని డిమాండ్ చేయడం అసంబద్ధమని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44% ఫిట్మెంట్ ఇవ్వడాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత ఒక రోజంతా ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం జరిపి సంస్థను లాభాల్లోకి తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి వక్కానించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించామని అన్నారు. ఇంత జరిగినా అనాలోచితంగా వారు డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇవ్వడం తగదని కేసీఆర్ అభిప్రాయం వెలిబుచ్చారు. కేవలం జీత భత్యాల మీదనే ఆర్టీసీ సంస్థ తన ఆదాయంలో 52% పైగా ఖర్చు పెడుతున్నది. మరే ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇంత పెద్ద మొత్తంలో జీతాల మీద ఖర్చు పెట్టడం లేదు. 2014-15లో 44% ఫిట్మెంట్ ప్రకటించినప్పుడు ఆర్టీసీ సంస్థను లాభాల్లో నడిపిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీకి విరుద్ధంగా 2014-15లో 400 కోట్లకు పైగా, 2015-16లో 776 కోట్లకు పైగా, 2016-17లో 750 కోట్లు, 2017-18లో 680 కోట్ల మేరకు సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు టీజేఎంయూ నేత హనుమంత్ గారు. నమస్తే హనుమంత్ గారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై చాలా సీరియస్గా ఉన్నారు. జీతాలు పెంచమని అడగటం అసంబద్ధమని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? దీనిపైన సీఎం గారు పునరుద్ధరించాలి, మళ్ళీ ఆలోచించాలి. ఏంటంటే ఆర్టీసీ కార్మికులకు 2015 ఫేస్కేర్ సమయంలోనే మీకు మంచి ఫేస్కేర్ 2017 ఏప్రిల్లో ఉంది, తప్పకుండా ఇస్తామని అందరి ముందు చెప్పడం జరిగినది. అయితే మరి ఈ రోజు ఏదైతే గుర్తింపులో ఉన్నటువంటి టీఎన్ ఆ రోజు టీఎన్ గారు 2017 ఏప్రిల్నే అడగమని చెప్తే ఈ రోజు వరకు కూడా టీఎన్ వాళ్ళు అడగకుండా 14 నెలలు లేట్ చేసే సందర్భంగా ప్రభుత్వం పైన భారం పడుతుంది. ఎన్ని కోట్ల భారం పడుతుంది, అన్ని కోట్ల భారం పడుతుంది. ఇప్పుడు మేము చేయలేని పరిస్థితిలో ఉన్నామని సీఎం గారు చెప్తా ఉన్నారు. కానీ ఈ భారం పడకుండా ముందే చేసుకోమని సీఎం గారు స్వయంగా చెప్పడం జరిగింది. కానీ ఏదైతే టీఎన్ వాళ్ళు ఈ రోజు వరకు కూడా అడగకుండా 14 నెలలు లేట్ చేసే సందర్భంగా మరి ఈ యొక్క రాద్ధాంతం జరుగుతూ ఉంది. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆయన పైన అపారమైన నమ్మకం ఉంది. మరి అది ఏ విధంగా చెప్పినో మాకు అర్థం కావట్లేదు. ఆర్టీసీ కార్మికులు రోజుకు 14 గంటల వరకు డ్యూటీ చేస్తా ఉన్నారు. అసలు ఎంత పని చేయాలనో అంతకంటే ఎక్కువ పని చేస్తా ఉన్నారు. సీఎం గారికి మేము మీ ద్వారా ఒక్కటే మేము తెలియజేస్తా ఉన్నాము. ఆర్టీసీలో 20 సంవత్సరాల ముందు ఎన్ని బస్సులు ఉన్నాయో ప్రస్తుతం కూడా అన్ని బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులతో కలిపి కూడా. మరి మేడం వింటున్నారు కదా? చెప్పండి హనుమంత్ గారు. ఇప్పుడు 20 సంవత్సరాల ఆర్టీసీలో ఎన్ని బస్సులు ప్రస్తుతం కూడా అన్ని బస్సులు ఉన్నాయి, అంటే అద్దె బస్సులతో కలిపి కూడా. అంటే రోజుకు లక్షల స్టూడెంట్స్ పెరుగుతా ఉన్నారు. ప్రతి సంవత్సరం అనేకమైనటువంటి ప్రయాణికులు పెరుగుతా ఉన్నారు. ప్రధానంగా సమస్య లాస్ అనేటువంటిది ఆర్టీసీ కార్మికుల వల్ల లేదు. ఆర్టీసీ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీకి కొత్త బస్సులు కొనాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. అసలు ప్రభుత్వం సీఎం గారికి అసలు కొత్త బస్సులు పెంచుతున్నామనేటువంటిది ఇక్కడ కూడా చెప్పనట్టుగా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్టీసీ నిజంగా కూడా ఆర్టీసీ కార్మికుల పైన సహజన సభలో ఆర్టీసీ కార్మికులు చాలా పనిచేయడం జరిగినది. ఆ యొక్క కృషి సీఎం గారికి ఉంది. అందుకే మాకు 43% ప్లేస్ అడితే 44% ఇచ్చినటువంటి సీఎం గారు ఈ రోజు మరి జీతాలు మేము ఇవ్వలేము అని చెప్తున్నారంటే అది సరైన మళ్ళీ సీఎం గారు ఈ రోజు మళ్ళీ మాట్లాడతామన్నారు. ఏది సబ్ కమిటీ వారితో మేము అందుకే అన్నాము, అన్ని యూనియన్లను కూడా పిలిస్తే ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని యూనియన్ పిలిస్తే ఆర్టీసీలో ఉన్నటువంటి పరిస్థితులుగా మేము చెప్పడం జరిగింది. అదే కాకుండా ఆర్టీసీ డెవలప్ కావాలంటే బస్సులను పెంచాల్సిన అవసరం తప్పకుండా సీఎం గారి పైన ఉంది. సీఎం గారికి ఆ విషయం చెప్పట్లేదు. ప్రతి సంవత్సరం కూడా కొత్త బస్సులు కొంటున్నామని చెప్తా ఉన్నారు. కానీ కొత్త బస్సులు ఏం కొంటున్నారంటే
స్క్రాప్ అయిన ప్లేస్ లో మాత్రమే కొత్త బస్సులు ఉంటున్నారు. అదనపు బస్సులు ఒక్కటి కూడా పెంచేటారు. దాదాపు 15-20 ఏళ్ల నుంచి మీరు ఒకసారి చూస్తే అప్పుడు రెండు రాష్ట్రాలు ఒకటి ఇప్పుడుగా 20,000 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు కూడా దాదాపు 10,400 బస్సులే ఉన్నాయి. అంటే సగం చేస్తే కూడా అంటే అప్పుడు 22-24,000 వరకు బస్సులు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఎక్కువగా ఉన్నట్లు కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలను సాకుగా చూపిస్తున్నారు. కానీ ఆర్టీసీ గతంలో కేసీఆర్ ఏమన్నారో చూద్దాం. ఎంప్లాయీస్ కూడా సాలరీస్ పెరగాల్సిన అవసరం ఉంది. నేను మొన్ననే చెప్పిన ప్రతి విషయం ప్రతి ఊర్లో చెప్పలేము. తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా మీకు వేతనాలు ఇప్పిస్తాం. కొన్ని ట్యాక్సులు రద్దు చేయడం ద్వారా సంస్థను కాపాడదాం. ఆ విధంగా తీసుకొని పోదామని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇక ఇదే అంశంపై వారి అభిప్రాయాలు తెలియజేయడానికి ఈయూ నేత రాజిరెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రాజిరెడ్డి గారు. నమస్తే అమ్మా. రాజిరెడ్డి గారు, ఇప్పుడు సీఎం కేసీఆర్ చూస్తే అధికారంలోకి వచ్చాక ఫిట్మెంట్ పెంచామని ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సంఘాలు అన్నీ కలిసి సమ్మె నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. మరి మీ స్పందన ఏంటి? ముఖ్యమంత్రి గారు సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నప్పుడు హామీ ఇచ్చిన మేరకు ఆర్టీసీకి ఇస్తున్న గౌరవం వేయడం లేదు. పోయినసారి 44% అతనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఎంప్లాయీస్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో సమ్మె నోటీస్ ఇచ్చి 43% ఫిట్మెంట్ పెట్టినప్పుడు మన ముఖ్యమంత్రి కన్నా ముందు ఆంధ్ర ముఖ్యమంత్రి 43% ప్రకటించినాక ఆంధ్ర ముఖ్యమంత్రి పైన పైచేయి సాధించడానికి 1% తెప్పించింది తప్ప 44% సీఎం గారు ఇవ్వలేదు. 43% మేము సాధించడం, మా యూనియన్ సాధించడం, కార్మికులు సాధించుకోరు. 1% ముఖ్యమంత్రిది. కానీ గొప్పలు చెప్తుండే ఈ రోజు పద్ధతి కాదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నష్టాలు కారణమని. అసెంబ్లీ సాక్షిగా చర్చల్లో మహేందర్ రెడ్డి గారు 450 కోట్ల నష్టం వచ్చిందని ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి గారు 680 కోట్ల నష్టం వచ్చిందని ప్రకటిస్తారు. ఏది నిర్మాణ కార్మికులు వేయాలా? ఎందుకనగా జీతాలు మహారాష్ట్ర కన్నా కర్ణాటక కన్నా ఎక్కువ ఉంటాయి. మన రాష్ట్రంలో నెంబర్ 1 దేశంలో ఉంటున్నాం. మన రాష్ట్రం నెంబర్ 1 ఉన్నారు కార్మికులకు. అవును హామీ ఇవ్వలేదా? ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతం తక్కువనే ఉన్నాయి. ఆర్టీసీ నష్టాలకు కారణం బహిరంగ చర్చకు సీఎంతో సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో మా పనిచేయడం వల్ల కార్మికులకు నష్టం వస్తుంటే మేము మార్గం పనిచేయడానికి నష్టానికి కారణం అని చెప్తున్నాం. ఈ రోజు డీజిల్ గత వేతన సవరణకి ఇప్పటికీ 23 రూపాయలు పెరిగింది. ఆర్టీసీ సాలీగా 30 కోట్ల లీటర్లు డీజిల్ పడుతుంది. 690 కోట్ల ఖర్చు డీజిల్ భారం పడితే ఎవరు భరించాలి? ప్రజలపైన భారం మొక్కరు. మిగిలి బడ్జెట్ ఉంది. మిగిలి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం భారం లేదు. మనం ఎవరు మోయాలి ఈ ప్రభుత్వ భారం? జిహెచ్ఎంసీకి ఇప్పిస్తని చెప్పారు ముఖ్యమంత్రి గారు. నగరాల్లో వస్తున్న నష్టాన్ని జిహెచ్ఎంసీకి ఇస్తురా? ముఖ్యమంత్రి మాట మీద ఉన్నారా? అలాగే ముఖ్యమంత్రి గారు చెప్పారు గతంలో మిగిలి బడ్జెట్ ఉంది ఆర్టీసీకి, మీకున్న 1900 కోట్ల అప్పుని మిగిలి బడ్జెట్ ఏ విధంగా సర్దుబాటు చేస్తా, మిత్తి భారం పెట్టి 200 కోట్ల సంవత్సరానికి ఏం చెప్పిండు? సర్దుబాటు చేసిన ముఖ్యమంత్రి గారు 1900 కోట్లు. అలాగే అక్రమ రవాణా ఆపగలిగిందా? పిచ్చవరి పనిచేయడం అక్రమ రవాణా. అసలు ఆరెంజ్ బస్సులు బినామీ అవుతాం. ఆరెంజ్ బస్సులు తెలంగాణ కన్నా ముందని ఉన్నాయి, తెలంగాణ కన్నా తర్వాతనే ఉన్నాయి. ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? తెలంగాణ వచ్చినాక అక్రమ రవాణా విచ్చలవిడిగా పెరిగిపోయింది. సీమన్న బస్సులు హైదరాబాద్ వరకు వచ్చేది ఇవాళ కరీంనగర్, వరంగల్, మంచిర్యాల, గోదావరి కానీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినాయి. ఇవాళ ఎవరు బాధ్యతకి? ఇవాళ చూద్దాం ఎల్బినార్లో వైట్ ప్లేట్ కార్ రోడ్డు, ఎల్లో ప్లేట్ కార్ రోడ్డు పూర్తేసి ఖమ్మం వరంగల్ అని ఎల్బినార్ వరంగల్లో వైట్ ప్లేట్ కార్ రోడ్లు సర్వీస్ చేస్తున్న స్టేట్ క్యారియర్ ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవా, చెవులు లేవా? రవాణా శాఖ ఏం వస్తుంది? మేము దానికి కారణం అక్రమంగా ఆపితే ఎన్ని కోట్ల లాభం వస్తుంది? అలా అరుణాచల్ ప్రదేశ్ బస్సులు రిజిస్ట్రేషన్ ఆ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఒక నెల రోజులు గట్టి ఉంది ప్రభుత్వం. రోజు ₹1 లాభం వచ్చిన ఆర్టీసీకి ఎందుకు సెలవిచ్చారు? అక్రమ రవాణా మాఫియాకు ఈ ప్రభుత్వం తలకిందా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టోటల్ అక్రమ రవాణాను అరికడితే 1000 కోట్ల లాభం వస్తుంది. ఈ ముఖ్యమంత్రి చెప్పిండు. ఎందుకు అరికట్టలేకపోతున్నావు? అక్రమ రవాణా కొత్త చెప్తున్నావా? ఏం ఆ కారణం నష్టాలకు? ఓకే రాజిరెడ్డి గారు, మీ డిమాండ్స్ అన్ని నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మీ విలువైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇదే అంశంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అశ్వత్థామరెడ్డి గారు. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే ఆర్టీసీ కార్మికుల
సమ్మె నోటీసుపై సీఎం సీరియస్గా ఉన్నారు. అంటే పక్క రాష్ట్రాలతో ఇదివరకు పోల్చి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జీతాలే చాలా ఎక్కువని అన్నారు. ప్రస్తుతం అయితే ఆర్టీసీ 2,800 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, మళ్ళీ జీతాలు పెంచితే మీరు అన్నట్టుగా మీ డిమాండ్కి తగ్గట్టుగా పెంచితే 1,400 కోట్లు అధిక భారం పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన ఏంటి? మీకేమనిపిస్తోంది? అధికారులు ముఖ్యమంత్రి గారికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. 1,400 కోట్ల ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉండదు. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 17,500 రూపాయలు మినిమం బేసిక్ ఉంది కండక్టర్, ఇక్కడ 12,610 రూపాయలు ఉంది. ఇక్కడ పక్క రాష్ట్రాలకు సంబంధించిన జీతాల పట్టిక కూడా మాతో ఉంది. వేరే రాష్ట్రాలకు పోల్చాల్సిన అవసరం ఉండదు. ఇక్కడిక్కడ రాష్ట్ర జీవన ప్రమాణాలు బట్టి అక్కడ జీతభత్యాల సవరణ జరగాలి తప్ప పలానా రాష్ట్రంలో ఇంత ఉంది, ఈ రాష్ట్రంలో ఇంత ఉంది ఇక్కడ గతంలో పోల్చే సందర్భం ఉండదు. అయినా తమిళనాడులో కర్ణాటకలో మనకన్నా ఎక్కువ జీతాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అక్కడ ఎక్కడో బేసిక్ పే తక్కువ ఉండే ఆయన ప్రదేశాల్లో కూడా అలవెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ మరి గతంలో ప్రభుత్వంతో సమానంగా జీతభత్యాలు వేస్తామన్న హామీ మాకు ఉంది కాబట్టి దాంతో సంబంధం లేకుండా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ అగ్రిమెంట్ ఉంటుంది. మా వేతన సవరణ 1/4/2017 ముగిసింది. ముగిసినప్పుడు ఖచ్చితంగా కార్మిక శాఖతో కానీ మాతో కార్మిక శాఖ మధ్యవర్తిత్వం వహించి మాతో మాట్లాడి చర్చలు చేసి గుర్తింపు సంవత్సరం ప్రభుత్వ ప్రతినిధులు జీతభత్యాన్ని సవరణ చేయాలి. జీతాలు వేరే రాష్ట్రాలు తెచ్చుకున్న పోల్చుకోవాల్సిన పద్ధతి కాదు. వాళ్ళకన్నా మాకు తక్కువ జీతాలు ఉన్నాయి. ఇది ఒక అగ్రిమెంట్ 4 సంవత్సరాలు, ప్రతి 4 సంవత్సరాలు ఒకసారి జీతాలు పెంచే అగ్రిమెంట్ ఇది. అగ్రిమెంట్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి. అధికారులు వాళ్ళకు ప్రభుత్వానికి సరైన రీతిలో చెప్పకపోవడం వల్లే ముఖ్యమంత్రి గారు ఆ విధంగా స్పందించడం మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు ఆలోచించి ఈ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మా సభలో నివారించే ప్రయత్నం చేయాలని మేము